వీక్షకులకు నమస్కారం. మాన్సూన్స్ వచ్చేసిన వానాకాలం వచ్చింది. వానాకాలం అనగానే బళ్ళు తెరుస్తారు. బళ్ళు అనగానే మన పుస్తకాలు, ఫీజులు, పిల్లల చదువులు, ట్యూషన్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ మళ్ళా మొదలుకొచ్చేసి ఒక నెల రోజులు 45 days చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఈ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడం వల్ల వాళ్ళు మనల్ని బాగా విసిగించుంటారు. ఇప్పుడు వాళ్ళకి తిక్క కుదిరింది అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి పిల్లల జీవితాన్ని మలవడానికి, చదువు మీద ఇంట్రెస్ట్ రావడానికి, వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోవడానికి కావాల్సిన మన పెంపకం, పేరెంటింగ్ అన్నమాట. వాటినన్నిటి గురించి హౌ టు బుక్స్ యువర్ చైల్డ్స్ అచీవ్మెంట్ ఇన్ స్కూల్, మిఖాయిల్ ఈ బెర్నార్డ్ డాక్టర్ అన్నమాట, పిహెచ్డి చేసిన సైకాలజిస్టు. ఆయన చెప్పిన పుస్తకంలో ఉంటుందన్నమాట. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అయిన దాదాపు 30 ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకం వల్ల మనకి పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలనే పేరెంటింగ్ గురించి మనకి తెలుస్తుంది. ఇకపోతే పెళ్లి చేసుకోవడానికి ముందు పిల్లల పెంపకానికి సంబంధించి 6 సిద్ధాంతాలు ఉండేవి నా దగ్గర. పెళ్ళయ్యాక 6 పిల్లలు వచ్చారు, ఒక్క సిద్ధాంతమూ లేదు అన్నాడు 17వ శతాబ్దపు ఆంగ్ల కవి జాన్ విల్మట్. అప్పటికి ఇప్పటికీ తల్లిదండ్రులది అదే పరిస్థితి. ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆదర్శాలన్నీ హుష్కాకి అవుతాయి. పిల్లల్ని మంచి స్కూల్లో వేసి మంచి ట్యూషన్స్ పెట్టి మన బాధ్యత తీరిపోయింది, ఇంకా పిల్లల్ని టీచర్లే చూసి చదివిస్తారు అనుకుంటాం. కానీ తల్లిదండ్రులుగా మనం చేసేవి చేయనివి పిల్లల ప్రతిభను ఎంతగానో ప్రభావితం చేస్తాయని, స్కూలు ఇల్లు రెండు సమన్వయంతో చదువు బాధ్యత వహించినప్పుడే పిల్లలు చదువులో రాణిస్తారని, పిల్లలందరూ అద్భుతమైన తెలివితేటలతో, హద్దుల్లేని సృజన శక్తితో పుడతారు. నేర్చుకోవాలన్న కుతూహలానికి కళ్ళాలే ఉండవు. సరైన పద్ధతిలో పెరిగితే పిల్లలంతా చదువుల్లో చక్కగా రాణిస్తారంటారు మైఖేల్. రోజులు మారుతున్నాయి. పిల్లల భావోద్వేగ అభ్యసన అవసరాలు గతం కన్నా ఎక్కువగా సంక్లిష్టంగా తయారయ్యాయని గుర్తించమంటారు. పిల్లాడు హోంవర్క్ చేయకుండా మొండికేస్తే 100కి 90 మంది అమ్మానాన్నలు చేసే పని 2 తగిలించడం లేదా అరిచి గోల చేసి రాసేదాకా అన్నం పెట్టకనని బెదిరించడం. పెద్దలు ఒత్తిడికి లోనే తాము ఇబ్బంది పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప సమస్యలు పరిష్కరించే మార్గం అది కాదంటుంది ఈ పుస్తకం. పిల్లల ప్రవర్తన మీద దృష్టి పెట్టాలి కానీ పిల్లల మీద కాదంటుంది. చదువుకోమని బలవంతం చేయడం కన్నా చదువు ప్రాధాన్యాన్ని అర్థమయ్యేలా చెప్పడం, నేర్చుకోవడాన్ని ఆస్వాదించేలా చేయడం ముఖ్యమంటుంది. పిల్లల బలహీనతలు ఎత్తి చూపవద్దు. అమ్మానాన్నల నోట నెగిటివ్ కామెంట్ వినడాన్ని మించిన శిక్ష పిల్లలకి ఇంకోటి ఉండదంటారు రచయిత. పిల్లలు ఏదైనా చెప్తుంటే అడ్డుకోకుండా, సలహాలు ఇవ్వకుండా ఎంతసేపు వింటారు? అవును, పిల్లల గురించి తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం వాళ్ళని ఓపికగా వినడమే. వేర్వేరు దేశాల్లో పిల్లల పెంపక విధానాల్ని, వాటిపై జరిగిన అధ్యయనాల్ని కూడా రచయిత ఈ పుస్తకంలో సందర్భానుసారం వివరించారు. రకరకాల పేరెంటింగ్ టెక్నిక్స్ ఉదాహరణలతో చర్చించారు. పిల్లల్లో నిద్రాణంగా ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం ఎలాగో చెప్పారు. నెక్స్ట్ వీడియోలో నా పిల్లల పెంపకంలో నా ఎక్స్పీరియన్సెస్, భారతీయుల ఎక్స్పీరియన్సెస్ ఎలాగుందనేది వివరిస్తాను. ఇంతవరకు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.